ముందరకు వచ్చి కూర్చోండి. అంతంతసేపు ఎట్లా నిలబడతారు మీరు? విజయన్న నమస్తే, మంచిగా ఉన్నారు? విజయన్న మీరందరూ వచ్చి కూర్చుంటే నేను మొదలెడతా. మన వాళ్ళు అందరూ ఇక్కడ అంత బాగా ఎయిటింగ్ ఉన్నారు. ఏంది మళ్ళీ అందరూ అంత పరీక్షానిగా చూస్తున్నారు? మళ్ళీ గాలి వచ్చిపోయిందా? నేను ఎవరు సాధక? ఏం సాధక మీ ఊరోళ్ళు? మొన్ననే కదా సంక్రాంతి సంబరాలకి వీళ్ళందరికీ వచ్చి అల్లా 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 అని చెప్పిన, అప్పుడే మర్చిపోయిందిరా వీళ్ళు? విజయన్న గుర్తు చేశాదక్క ఎవరో నేను? తెలంగాణ సమ్మక్క వచ్చింది మన కోసం, గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. అది మీరు ఇట్లా చెప్తే ఇంకా నేను దూకుడు. తెలంగాణ ఆవిర్భావ దినం అన్నమాట. అదంతా పెద్ద పండగలాగా జరుపుకునికి వచ్చినాం కదా మనం. సో మీ అందరికీ నేను ముందుగానే చెప్పేస్తున్నాను, హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ డే. అమ్మయ్య నిన్నటి నుంచి 50 సార్లు మళ్ళా అదే చెప్పి ఒక్కటైతే మంచిగా నేర్చుకున్నా. ఈ తెలంగాణ పండగని మనందరము మస్తుగా జరుపుకోనికి అందరు రెడీ ఉన్నారు. మీరందరు రెడీ ఉన్నారా? అయితే ఈడంత మందిని చూస్తుంటే నాకు తెలుస్తుంది, ఒక్కొక్కళ్ళ మనుషులు ఒక్కొక్క రకమండి. తెలంగాణలే కాదు, పూరా దునియామే ఇట్లాగే ఉంటారు. ఒక్క మనిషి ఒక్క రకం ఉండడు. కొంతమంది ఉంటారు ఎదురుపడినా కానీ ఎట్లున్నావే అని అడగడానికి నువ్వెట్లున్నావు అంటారు. అదేంది అంటే అదేమన్నా వాళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తున్నారా? వాళ్ళు ఏమన్నా వాళ్ళు సగం ఆస్తి నేనేదో అడుగుతున్నట్టు వాళ్ళు అంత దిగాలు ఎందుకు అడుగుతున్నారో అర్థం కాదు మనకి. కానీ కొందరు ఉంటారని ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటారు. అసలు నవ్వు ముందు పుట్టిందా, వీళ్ళు ముందు పుట్టిందా, లేదా ఇద్దరు కలిసే పుట్టినరా అన్నట్టు ఉంటారు. అట్లాంటి వాళ్ళల్లో మన మాధవక్కని చూస్తే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. ఒక్కసారి కూడా నవ్వు లేకుండా కనిపించదు మాధవక్క. ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తుంది. మాధవక్క ఎవరో తెలుసు కదా మీ అందరికి? మన టీడీఎఫ్ డాలస్ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ మాధవక్క అట్లాగే నవ్వుకుంటే పైకి వచ్చేసాను. జై తెలంగాణ అండి అందరికీ. మీ అందరికీ శుభ సాయంత్రము. ఈరోజు తెలంగాణ వార్షికోత్సవం సందర్భంగా అతిథులకు అందరికీ, విషు గారికి అందరికీ అండ్ ఆహ్వానితులకి స్వాగతం. ఎన్నో పోరాటాలతో చివరికి అహింస యుతంగా మనము తెచ్చుకున్న తెలంగాణ మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఎంతో ఉంది. ఈరోజు నేను ఇక్కడ ఉన్నందుకు పాల్గొంటున్నందుకు నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మహనీయులందరూ ఎందరో తమ ప్రాణ త్యాగ ఫలంతో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈరోజు ఇది మనము నిలుపుకునేటందుకు మనం ఎంతో సహకరించవలసిందిగా, మరి ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలి. అండ్ ఈరోజు వచ్చిన టీడీఎఫ్ విషు గారితో మనమందరం కృషి చేసి మనం ఈ తెలంగాణని బంగారు తెలంగాణగా మలుచుకోవాల్సిందిగా మలుచుకుంటే మన పూర్వీకులు బాగుంటుంది. సో ఈరోజు మనం ఈరోజు ముందుగా మనము దీప ప్రజ్వలనతో మరియు అమరులైన జయశంకర్ గారికి పుష్పాంజలి ఇస్తూ మనము ఈరోజు కార్యక్రమాలని ప్రారంభిస్తాము. అందరు విషు గారితో ప్రారంభిస్తాం ఈరోజు దీప ప్రజ్వలన అండ్ పుష్పాంజలి. అందరూ కూడా రండి, వచ్చి దీప టీడీఎఫ్ లీడర్స్ అందరూ కూడా, డాలస్ అండ్ నేషనల్ లీడర్స్ అందరూ కూడా వచ్చి దీప ప్రజ్వలన మరియు పుష్ప నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్లో లేవమన్నావా? ఫస్ట్లో
ఇట్స్ ప్యాక్డ్ హాల్, ఇప్పుడు ఏం చేయలేము. ఇక్కడికి వచ్చిన అందరూ పెద్దలు, మహిళలు అందరూ కూడా వచ్చి దీప ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రొఫెసర్ జయశంకర్ గారికి నివాళులు అర్పించుకోవాల్సిందిగా అమ్మగా ఇన్నారే గారు. చంద్రబండారు గారు అందరూ వచ్చి దీపజ్వలన చేస్తారు. సురేష్ అందరూ ఫీల్ ఫ్రీ. ఇది తెలంగాణ వచ్చిన ఆనంద సమయం. వేణుబాయ్ రా అన్న, సిగ్గుపడదు. అందరూ ముందుకు వచ్చి దీప ప్రజ్వలన చేసుకోండి. శంకర్ గారికి నివాళులు తీసుకోవాల్సింది కదా. భాస్కర్ రెడ్డి కలవాల గారు, కిరణ్ వారు. అదే అందరూ పేరు పేరు కావాలా? రండి కదా, రండి 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 రండి. నమస్తే భయ్య. భాగ్యనగర్ హైదరాబాద్. ఒక 5 నిమిషాల్లో మనము మన సాంస్కృతిక కార్యక్రమాలు
మొదలు పెడతాము. కొద్దిగా ఓపిక పట్టాల్సిందిగా మనది. ప్లేస్ నా ప్లేస్ తీసుకుంటాను, ఎక్కడ కూర్చున్నా తీసుకుంటాను నా ప్లేస్. డబ్బులు కావాల్సిన ప్లేస్.